ప్రసాద్ గారు, యాజ్ ఆఫ్ నౌ ఇంకా టైం ఉంది, సమయం ఉంది. లోక్సభ ఎన్నికలకి మేబీ ఒక 2-3 నెలల సమయం దగ్గర దాదాపుగా ఉన్నట్టుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఒక ప్రాక్టికల్గా బీజేపీ తన పూర్తి శక్తియుక్తుల్ని, శక్తి సామర్థ్యాలని పూర్తిగా వినియోగిస్తే, అవకాశాలని సద్వినియోగం చేసుకుంటే 10 సీట్లు గెలుచుకోవడం, 10 లేదా 12 సీట్లు గెలుచుకోవడం సాధ్యమేనా ప్రాక్టికల్గా? అంటే పార్టీ శ్రేణులను అడిగితే 10 కంపల్సరీ దాటేస్తామంటారు. అందుకనే మీరు పార్టీ కాదు కదా, అందుకనే యాజ్ ఎ న్యూట్రల్ అబ్జర్వర్ గా చూస్తే 7 సీట్లలో అయితే స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు. యాజ్ ఆఫ్ టుడే 7 సీట్స్. ఓకే. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఈవెన్ సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజిగిరి, మహబూబ్ నగర్. దీంట్లో మోస్ట్ స్ట్రాంగ్ ఆదిలాబాద్, నిజామాబాద్. ఓకే. కరీంనగర్ మనకి అక్కడ లీడర్స్ అందరూ కలిసి పనిచేయాల్సిన పరిస్థితి, కలిసి పనిచేస్తే డెఫినెట్లీ గెలుస్తారు. అన్నిటికన్నా చాలా కష్టమైన సీట్ చెప్తున్నది, ఇది మీకు సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. సికింద్రాబాద్ చాలా కష్టమైన సీటు. ఈజీ అనుకుంటారు కదా, అంత ఈజీ కాదు. సికింద్రాబాద్ 27% మైనారిటీ ఓట్స్ ఉన్నాయి అక్కడ. కానీ అక్కడ ఏంటంటే మనకి కిషన్ రెడ్డి గారు క్యాండిడేట్ అయితే ఆయనకుండే ఇమేజ్, ఇంకా మన ఎస్సీ వర్గీకరణ జరిగినది, అది దట్ విల్ హెల్ప్. కానీ అక్కడ ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఏ కేక్ వాక్, కష్టపడాలి అక్కడ కొంచెం. సికింద్రాబాద్ లో సో అక్కడ ఎందుకంటే మైనారిటీ ఓట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్తున్నా, ఇప్పుడు హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ సికింద్రాబాద్ లోనే ఎక్కువ మైనారిటీ ఓట్స్ ఉన్నాయి, 27%. సో మనకి మల్కాజిగిరిలో చూసుకుంటే కొంతమంది స్ట్రాంగ్ లీడర్స్ వచ్చారు, పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. మన గత అసెంబ్లీ ఎలక్షన్ లో చూసుకుంటే, గత అసెంబ్లీ ఎలక్షన్ లో 9.3% అయితే ఈసారి 19.2% వచ్చాయి. సో అలాగే స్ట్రాంగ్ లీడర్స్ శ్రీశైలం గౌడ్ గారు కానీ, ఇంకా మనకి ఎల్బీ నగర్ లో అందెల శ్రీరాములు యాదవ్ గారు కానీ, వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేశారు అక్కడ. సో అందు గురించి ఇక్కడ బీజేపీ కొంచెం కష్టపడతాయి. కంట్రీలోనే బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ మల్కాజిగిరి, 29 to 30 lakh ఓటర్స్ ఉన్నారు. సో అది కాకుండా క్యాండిడేట్ సార్ ఇంతకు చెప్పినట్టు సురేష్ గారు త్వరగా డిక్లేర్ చేస్తే పార్టీకి మంచిది. అంటే న్యూస్ కూడా ఎక్కడ చదివాను, ఈ నెలాఖరు కల్లా 100 సీట్లలో డిక్లేర్ చేస్తారు క్యాండిడేట్లు అని చెప్పారు. ఇక్కడ చూశాను, అది నిజంగా అయితే చాలా మంచిది. అదే స్ట్రాటజీ మధ్యప్రదేశ్ చేశారు. దేశవ్యాప్తంగా 100 లోక్సభ సీట్స్ బీజేపీ ఈస్ గోయింగ్ టు డిక్లేర్ అన్న వార్త చూశాను, కానీ అఫీషియల్ కమ్యూనికేషన్ ఎక్కడా లేదు. అది నిజంగా జరిగితే చాలా మంచిది. ఓకే ఓకే, వెల్కమ్ బ్యాక్ ప్రసాద్ గారు. సురేష్ గారు, మనకి తెలుసు అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు. రెండింటికి ప్రజలు చాలా క్లారిటీగా ఉంటారు. ఇక్కడ ఎవరిని రాష్ట్రంలో ఎవరు కావాలి, కేంద్రంలో ఎవరు కావాలన్నటువంటి స్పష్టత చాలా వరకు ఓటర్లకి ఒకటి ఉంటుంది. అది మనం ఢిల్లీలో చూసాం, అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా చూసాం, కర్ణాటక అక్కడ కూడా చూసాం, లాస్ట్ ఇక్కడ జరిగినటువంటి లోక్సభ ఎలక్షన్స్లో కూడా చూసాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మోదీ గారి చరిష్మా అనేది ఏ మేరకు బీజేపీకి అడ్వాంటేజ్? ఇందాక వారు చెప్పినట్టుగా మా అన్ని నియోజకవర్గాలను మోదీ గారే మా క్యాండిడేట్, ఇక్కడ క్యాండిడేట్ ఎవరున్నా కూడా మాకేం పెద్ద అంటే అంత డిఫరెన్స్ ఏమి ఉండదు అనేది. డూ యూ అగ్రీ విత్ దట్? అగ్రీ చేస్తాను డెఫినెట్గా. ఎందుకంటే మన లోక్సభ ఎలక్షన్ ఒక ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్ లాగా, ఒకవైపు మోదీ గారు, ఇంకొక వైపు 24 మంది ఉన్నారు. అక్కడ రాహుల్ గాంధీని పెడితే పక్కా మోదీ గారు గెలుస్తారని చెప్పి రాహుల్ గాంధీ పేరు కూడా చేయట్లేదు వాళ్ళ బయట. అది మమతా బెనర్జీకి తెలుసు, అది మన అరవింద్ కేజ్రీవాల్కి తెలుసు, అది నితీష్ కుమార్కి తెలుసు, అందరికి తెలుసు అది ప్రాబ్లం. సో ఆయన పేరు చెప్పట్లేదు, రాహుల్ గాంధీ అని అసలు మాట్లాడలేదు. అండ్ మనం ప్రాక్టికల్ గా ఆలోచించాం, మోదీ గారు వచ్చి అన్ని ఎలక్షన్ కల్పిస్తారండి, అది అర్థం కట్టుకున్నా. మధ్యప్రదేశ్లో చూడండి, ఛత్తీస్గఢ్లో చూడండి, రాజస్థాన్లో చూడండి, క్యాండిడేట్ సెలక్షన్ కూడా చాలా క్రూషియల్. ఈసారి ఇప్పుడు బీజేపీ ఏం చెప్తున్నారంటే 2 సార్లు కన్నా ఎక్కువ కలిసిన క్యాండిడేట్ ని ఇంకోసారి ఛాన్స్ ఇవ్వమంటున్నారు సార్ లోక్సభకి. ఆల్రెడీ వాళ్ళ పార్టీ ఒక కాన్సెప్ట్ పేపర్ లాగా తీసుకొచ్చారు. పీపుల్ హు వన్ ఫర్ 2 or more టైమ్స్ వాళ్ళకి ఈసారి టికెట్ ఉండదు, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. సో వెరీ గుడ్ మూవ్. కానీ ఎవరిని డ్రాప్ చేస్తారు మీరు?
ఆ కొత్తగా వచ్చిన మనిషికి మీరు ఒక 2 నెలల ముందు డిక్లేర్ చేస్తే ఆయనకి టైమే ఉండదు క్యాండిడేట్ తిరగడానికి. మీరు చెప్పారు కదా, నేను ఉంటుంది మల్కాజిగిరి కాన్స్టిట్యూన్సీలో ఉంటాను, అల్వాల్లో. అది కవర్ చేయాలంటే ఇంపాసిబుల్. ఇవాళ స్టార్ట్ చేస్తే కూడా కవర్ చేయలేదు. చాలా పెద్ద చాలా పెద్ద కాన్స్టిట్యూన్సీ. లాస్ట్ టైం మన రామచంద్రరావు గారికి 24 గంటల ముందు ఇచ్చారు బీఫామ్. పాపం ఆయన ఒక 10% కూడా కవర్ చేయలేకపోయాడు కాన్స్టిట్యూన్సీ. ఈసారి కూడా అదే చేశారు. కానీ ఈసారి అసెంబ్లీ ఉండే, అసెంబ్లీలో కూడా ఆయనకు మళ్ళీ 24 గంటల ముందు బీఫామ్ ఇచ్చారు. ఇదెందుకు నాకు అర్థం కాదు. మీకు క్యాండిడేట్ సెలక్షన్ పెడితే మీకు భయం ఉంది, రెబల్ ఫ్యాక్టర్ ఉంటారు, రెబెల్స్ ఉంటారు. వాడు ఎవడో రెబెల్ చేస్తాడు, వాడు నేను క్యాండిడేట్ అని చెప్పి వాడు వచ్చి ముందు కూర్చొని ఏంటి అంటే ఇప్పుడే రెబెల్ తెలిసిపోతే బాగుంటుంది కదా. ఎలక్షన్ కన్నా ఒక వారం ముందు కాదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ని వీళ్ళు ట్రాక్ చేస్తున్నారని చెప్పి దానికి సర్ప్రైజ్. ఎందుకంటే మన ఖమ్మం నుంచి నాకు పిక్చర్స్ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు కూర్చున్నారు ఇది వికసిత్ భారత్ యాత్ర, వాళ్ళ జెండా పట్టుకొని. బీజేపీ జెండాలు అస్సలు కనిపించట్లేదు ఎక్కడ. నాకు అక్కడి నుంచి వాళ్ళు పంపించారు, కరీంనగర్ లో పంపించారు, పిక్చర్స్ పంపించారు. సురేష్ గారు చూడండి, వ్యాన్ వచ్చింది, మోదీ గారు స్పీచ్ ఇస్తున్నారు, అది ఎవరు ట్రాన్స్లేట్ చేయడానికి ఎవరు లేరు, ఆయన హిందీలో మాట్లాడుతున్నారు, అంతే సంగతి. అది వ్యాన్ వచ్చింది. ఎందుకంటే దీస్ ఆర్ ఓన్లీ ట్రాకింగ్, వ్యాన్ వస్తుందా పోతుందా అంతే. అక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంతమంది పెట్టారు ట్రాక్ చేయడానికి. నేను ఇప్పుడు కూడా అడుగుతున్నాను, మన బీజేపీ సెంట్రల్ ఇక్కడ స్టేట్ యూనిట్ కి పిఎం స్వనిధి స్కీమ్ ఓల్డ్ సిటీలో ఎంతమందికి బెనిఫిట్ చేశారని డేటా ఉందండి? లేదు. నేను అడిగాను, 3 సార్లు అడిగాను, లేదు వాళ్ళని. ఆ డేటా ఉంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఓల్డ్ సిటీలో మాక్సిమం పుష్ కార్డ్ వెండర్స్ ఆర్ ముస్లిమ్స్. 10,000 రూపాయలు వాళ్ళకి వచ్చి ఉంటుంది. కానీ ఎవరు వెళ్ళి చెప్పారు? ఎందుకంటే చెక్కులు ఇచ్చినోడు ఎవరు? చెక్కులు ఇచ్చినది అసదుద్దీన్ ఓవైసీ. అప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు పేదోళ్ళు? చెక్ ఇచ్చినోడే మాకు డబ్బులు ఇచ్చాడు అంతే. బియ్యం తీసుకోండి, 2 రూపాయలు. ఇప్పుడు రేషన్ కార్డు బిగ్గెస్ట్ స్కామ్ ఇస్ రేషన్ కార్డ్. ఈ వైట్ రేషన్ కార్డు ఎందుకు తీసుకుంటా అంటే బియ్యం తీసుకోవడానికి కాదు, గవర్నమెంట్ బెనిఫిట్స్ వస్తుందని తీసుకుంటున్నా. ఇప్పుడున్న స్టేట్ పాపులేషన్ కన్నా ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. 90 లక్షల రేషన్ కార్డులు ఉండే దీనికన్నా ముందు. ఇప్పుడు ఇంకొక 10 లక్షలు ఇస్తా అంటున్నారు. 1 రేషన్ కార్డు ఇస్తే ఒక ఫ్యామిలీలో 4 ఉంటే 4 కోట్ల మంది. తెలంగాణ పాపులేషన్ 3.5 crores. అంటే మీకు ఉన్న పాపులేషన్ కన్నా ఎక్కువ రేషన్ కార్డులు. మీ దాంట్లో పేదోళ్ళే 100%. మన తెలంగాణలో పేదోళ్ళే ఉన్నారు, ఎవరు లేరు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోడు ఎవరు లేడు, బైక్ కొనేటోడు ఎవరు లేడు, కార్ కొనేటోడు ఎవరు లేడు. మీరు చూడండి, మొన్న కూడా చూసాను నేను కోంపల్లిలో ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ముందు పెద్ద లైన్ ఉంది. అక్కడ వచ్చి పార్క్ చేసిన బైక్ ఒక్కటి కూడా 1,00,000 రూపాయల కంటే తక్కువ లేదు. వాడు పార్క్ చేసి వెళ్ళి లైన్లో నిలబడుతున్నాడు. అంటే వాళ్ళ అసెట్స్ ఎవరు ట్రాక్ చేస్తున్నారు, వాళ్ళ ఇన్కమ్ ఎవరు ట్రాక్ చేస్తున్నారు. దేని చేయకుండా రేషన్ కార్డు ఎందుకు ఇష్యూ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఆయనకు ఓట్లు కావాలి. దీనికి ముందు కేసీఆర్ చేశాడు, ఎవడు కోర్టు కూడా వెళ్ళలేదు. ఫస్ట్ నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఏ పారామీటర్స్ మీద మీరు ఇష్యూ చేస్తున్నారో, ఇష్యూ చేసింది కూడా ఇప్పుడు దాకా వాళ్ళ డేటాబేస్ మ్యాచ్ చేసి చూసారా? వాళ్ళ పాన్ కార్డ్ మ్యాచ్ చేసి చూసారా? వాళ్ళు ఎక్కడ కార్ కొన్నారో, ఎక్కడ బైక్ కొన్నారో, ఆ బైక్ డబ్బులు ఎంత కనుక్కున్నారా? వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తే కనుక్కున్నారు? ఏం లేదు. సో యు ఆర్ గివింగ్ ఆన్ ద ప్లాటర్ అంటారు ఇంగ్లీష్ లో లిటరలీ రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఈ వైట్ రేషన్ కార్డు దొరికినోడు ఒక్కడు కూడా బీజేపీకి ఓట్ అయ్యాడు, కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ కూడా అయ్యాడు. ఎందుకంటే వాడు వైట్ రేషన్ కార్డు వచ్చింది, వాళ్ళు భయపడిస్తారు, రేపు బీజేపీ వాళ్ళు వచ్చేస్తే గుంజేసుకుంటారు కదా. మనం చూసాం కదా పోయిన ఎలక్షన్ లో, ఎలక్ట్రిసిటీ పెట్టి మీటర్లు పెట్టి మిమ్మల్ని సతాయిస్తారా అని చెప్పి రైతుల్ని భయపడిపించారు. బీజేపీ వాజ్ నాట్ ఏబుల్ టు కౌంటర్ ఇట్. మీటర్ పెట్టమని లేదు, మీటర్ పెడితే రీడింగ్ ఎంత ఉంటుందో తెలిసిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, మీటర్ పెట్టండి మంచిదే అంటున్నారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్ ఉంది దాని కింద కూడా. ఇది కమ్యూనికేషన్ ఐ థింక్ ఇస్ ద వీకెస్ట్ పాయింట్ బీజేపీ. అది మోదీ గారు వచ్చిన తర్వాతనే, ఒక రోడ్ షో చేసిన తర్వాతనే ఇక్కడ అవుతుంది కమ్యూనికేషన్. ఆయన వచ్చి చెప్పాల్సి వచ్చింది ఈ గ్యారంటీలు నాది, కానీ ఇక్కడ వాళ్ళు కమ్యూనికేట్ చేయలేకపోతుంది. మళ్ళీ వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను. నేను ఒకటే ఉజ్వల స్కీమ్ ఒకటే ఇచ్చాను మీకు, ముద్ర ఇచ్చాను, పిఎం స్వనిధి ఇచ్చాను, అది ప్రధానమంత్రి కౌశల్ యోజన. ఎంతమంది యువకుల్ని ట్రైన్ చేశారంటే డేటాబేస్ ఎక్కడుంది? వాళ్ళ ఫ్యామిలీని వెళ్ళి కలవండి, వాళ్ళు ఎవరికి ఓటేరు మీరు వెళ్ళి ఒకసారి చెప్పాలి. ఈ బియ్యం కూడా తీసుకోండి, బియ్యం తీసుకొని అనుకోండి, ఇస్తున్న 2 రూపాయల్లో 26 రూపాయలు, 31 రూపాయలు, 26 రూపాయలు మోదీ గవర్నమెంట్ ఇస్తున్నారు. దానికోసం నిర్మలా సీతారామన్ ఢిల్లీ నుంచి వెళ్ళి మన ఇక్కడ చెప్పాల్సి వచ్చింది, కామారెడ్డిలో చెప్పాల్సి వచ్చింది. సో నేను అదే చెప్తున్నాను, మళ్ళీ మాట అదే,
బీజేపీ వాళ్ళ కమ్యూనికేషన్ ని అగ్రెసివ్ గా తీసుకోవాలి, లేకుంటే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్లిపోతారు ఓట్లు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న అంత 100% పాపులేషన్ కి మీరు వైట్ రేషన్ కార్డు ఇస్తున్నారు, వాళ్ళు మీకోసం ఎందుకు ఓట్ వేయాలో ఒక మంచి రీజన్ చెప్పండి నాకు. ఇది మెయిన్ అండి. ఓకే ఓకే అమర్నాథ్ గారు మీరు సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ గారు క్వశ్చన్స్తో పాటు అమర్నాథ్ గారు అందుబాటులో ఉన్నారా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.